చేర్యాల మండలం ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్ఐ రాజేందర్ అధికార దుర్వినియోగం వివరాలకు వెళితే చిట్యాల గ్రామంలో కొల్ల మీనాక్షమ్మ అనే మహిళకు చెందిన భూమిని ఆమె కోడలు ఆర్ఐ కలిసి తప్పుడు పత్రాలతో ఆ భూమిని కోడలి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ విషయం తెలియగానే ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన మీనాక్షమ్మను లోపలికి రానీయకుండా తలుపులు వేసి ఆమె కోడలకు భూమి రిజిస్ట్రేషన్ చేపించి ఆఫీస్ వెనుక నుండి పంపించారు. ఈ విషయాన్ని ఆమె మీడియాకు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. తనను తన కొడుకు చనిపోయిన 3 సంవత్సరాల నుంచి తన కోడలు బాగోగులు చూడడం లేదని, తనకు 12 ఎకరాల భూమిని 9 ఎకరాలు అమ్ముకోగా మిగతా 3 ఎకరాల భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఇప్పుడు తప్పుడు పత్రాలతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంది. తనకు తన వృద్ధాప్యం దృష్టిలో ఉంచుకొని తనకు ఎంఆర్ఓ పోలీసు వారు తనను ఆదుకోవాలని ఆమె ప్రాధాయపడ్డారు. దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి లంచం తీసుకొని డబ్బులు అయితే విపరీతంగా డబ్బులు తిన్నారట. తిని చూడంగా గోడ దుక్కిపించింది మమ్మ డోర్ పెట్టి. ఈ డోర్ మూసి ఆ డోర్లకి వెళ్ళి వెలగొట్టింది ఆమెను. తెలుసా అయితే అన్యాయం చేసింది మేము వస్తుంది. డోర్ మూసి ఆ డోర్ వెలగొట్టిండు ఆమెను. వెలగొట్టి ఈ రోజు దేనికి న్యాయము? ఆమె రావాలి, ఈమె పేరు మీద చెయ్యాలి, ఆమెను చదువుకోవాలి. మాకు ఏం ఆస్తొద్దు, ఆడపిల్లలకు మాకు వద్దు. మాకు దేవుడు ఇచ్చిన కాడికి మాకు చాలు. మీరు వచ్చి ఆమెను వచ్చి కోడలు అత్తని చదువుకోమన్నా 3 ఎకరాలు అత్త పేరు మీద చేసుకోమను, ఆమెనే ఉంచుకోమను, ఆమె పేరు మీద అత్త తెచ్చినాక చేసుకోమను, అంతే. చిట్యాల గ్రామంలో కే తారా అనే వ్యక్తి తన భర్త చనిపోయిందని తన భర్త పేరు మీద ఉండబడిందని తన పేరు మీద సక్సెషన్ అంటే పౌతి చేయుటకు మీ సేవ ద్వారా అర్జీ ఇచ్చినారు. ఆ అర్జీ ప్రకారము మా ఆర్ఐ ఎంక్వైరీ చేసి ఈమె భార్యనే అని చెప్పి ఏది ధృవీకరణ చేసినారు. మళ్ళా గతంలో వారికి జారీ చేసిన వారసత్వ ధృవపత్రం అంటే లీగల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసిన కారణంగా వారి భర్త పేరు మీద చిట్యాల గ్రామ శివారులో ఉండబడే 3 ఎకరాల 2 గుంటలు అనుకుంటా 3 ఎకరాల పైచిలు భూమిని అలా భార్య అయిన అంటే మరణించిన పట్టణాల భార్య అయిన కే తారాపారి మీద తారాగారి పేరు మీద సాక్ష్యం చేయడం జరిగింది. తదనంతరము తారాగారి ఒక అత్త మరి ఆ పెద్ద మనిషి పేరు మీనాక్షమ్మ అనుకుంటా వచ్చి నాకు కూడా రావాలి అన్నది. అంటే వారసత్వ ధృవపత్రం ఇచ్చిందమ్మా నీకు కోడలు కాబట్టి చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దాని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఫిర్యాదు ఉంటే మీరు కోర్టు వెళ్ళవచ్చని వాళ్ళకి ఒకసారి సలహా. తల్లిగారు ఏమైనా మీకు ఇదివరకు కలిసి వినతిపత్రం ఇచ్చారా సార్? అంటే ఈ పెద్ద మనిషి అంటే తారాగారి అత్త ఒక దాదాపు 2.5 months బ్యాక్ అంటే నేను ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా వచ్చిన కొద్దిలోకి వచ్చి ఈ విధమైన సమస్య చెప్తే లీగల్ సర్టిఫికేట్ మాత్రం తీసుకొస్తే ఆలోచన చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది. లేదా దీని మీద మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే మీరు కోర్టుకు స్టే తీసుకొస్తే మాత్రం ఆపగలుగుతామమ్మా. లేదు సక్సెషన్ మాత్రం కాబట్టి భర్త నుంచి భార్య చేయాల్సిందే, లీగల్ సర్టిఫికేట్ తీసుకొస్తే మాత్రం చేస్తామమ్మా అని ఆ రోజు ఆమె చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు ఇదే రోజు రావడం జరిగింది. సార్ చనిపోయిన అతనికి 2వ భార్య అట కదా సార్ ఈమె? అయితే ఆమె 2వ భార్యన మొదటి భార్యన కదా, ఆమె వారసత్వ ధృవపత్రంలో ఆమె భార్యగా తీసుకురావాలి. ఆ వారసత్వ ధృవపత్రం చూసి మనం సక్సెషన్ చేయాలి. మొదటి భార్యకు విడాకులు లేకుండా 2వ భార్యకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాల్సి అధికారం ఉంటుందంట? సక్సెషన్ సర్టిఫికేట్ అంటే వారసత్వ ధృవపత్రం తీసుకురావచ్చు కాబట్టి అది ఫస్ట్ భార్య విడాకులు కాలేదన్నారు కదా సార్? విడాకు ఫస్ట్ భార్య ఉందా లేదని కాదు, ఫస్ట్ మనకు వచ్చింది వారసత్వ ధృవపత్రం. వారసత్వ ధృవపత్రంలో ఈ తారా అనే వ్యక్తి ఆమె భార్యగా దానికి ధృవపత్రం ఉంది కాబట్టి తారా పేరు సార్. ఫ్యామిలీ సర్టిఫికేట్ అంటే మన ఎంఆర్ఓ ఈ మధ్యలో ఇష్యూ అయింది సార్. అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ నేను రాకముందే మీ సేవ ద్వారా జారీ చేయాలి సార్. అది కరెక్టే సార్. అంటే మీ సేవ అంటే ఆర్జీ మీకే వస్తుంది కదా సార్. తల్లి లేకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తల్లిని మీకే చేసే అంటే అప్పుడు విచారణాధికారి మరి ఏ విధంగా జారీ చేస్తారు అంటే తల్లి బతుకుడం కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తల్లి పేరు లేపడం విచారణ లోపమే ఒప్పుకుంటారా సార్? విచారణ లోపమా ఒప్పుకోవడమా అని నన్ను వాడు ప్రశ్నించే బదులు వారసత్వ ధృవం వచ్చింది. వారసత్వ వారసత్వం సార్. అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేసే అధికారం ఎంఆర్ఓ గారు అంటే తహసీల్దార్ గా మీకే ఉంటుంది, మేజిస్ట్రేట్ అంటే మీ ఆఫీస్ నుంచి రావాల్సి ఉంటుంది. అది తహసీల్దార్ గా ఉంటుంది. కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ సమస్యలు కోర్టు ఇప్పుడు వచ్చింది తహసీల్దార్ ఆఫీస్ వచ్చింది సార్. అది తహసీల్దార్ ఆర్ఐ గారు ఎంక్వైరీ చేస్తారు కదా సార్. అది ఆర్ఐ గారు ఎంక్వైరీలో అంటే తల్లి బతికుండడం కూడా అంటే వేరే అబ్బాయి కూడా ఆమెకు లేడు. అంటే ఒకటే అబ్బాయి, చనిపోయిన అబ్బాయి ఒకటే ఆయనతో పాటు అంటే వీళ్ళతో పాటే కలిసి ఉంటుంది ఆమె ఫ్యామిలీ మెంబర్ గా. కాబట్టి అదే ఫ్యామిలీ మెంబర్లో తల్లి పేరు కూడా ఎక్కియాలి కదా. అంటే ఒక ప్రణాళికాబద్ధంగానే తల్లి పేరు పక్కకు దొరికి అనుకోవచ్చు సార్. ఒకసారి వారసత్వ ధృవపత్రం ఇచ్చిన తర్వాత తిరిగి రద్దు చేసేది తహసీల్దార్ ఉన్నది. ఏమన్నా ఉంటే దానికి అప్పీలేట్ అంటే ఆడియో వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. కాబట్టి దాన్ని రద్దు చేసే అధికారం కానీ కరెక్షన్ చేసే అధికారం సేమ్ క్యాడర్ అయిన తహసీల్దార్ నాకు అధికారం ఉంది.
ఇప్పుడు ఆమె ఇద్దరు భార్యలు కదా, ఇద్దరు భార్య మీరు చెప్పేమంటే నాకు లేదు సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్ఐ గారు ఎట్లా ఆ ఊర్లో ఎంక్వైరీ ఎట్లా చేసిండు, పంచనామా ఎట్లా చేసిండు అది తెలియదు. వీళ్ళిద్దరు ఇప్పుడు ఆర్ఐ గారి నిర్లక్ష్యంతోటే ఇది జరిగిందంటారా సార్? అప్పుడు మీరు అన్నట్టు ఒక భార్య ఎందుకు ఇచ్చిండ్రు, రెండు భార్య ఉంది, ఒకటి ఒక భార్య ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి సార్ నేను లీగల్ సర్టిఫికేట్ విచారణ చూస్తాను కానీ మిగతా విషయం చూడలేదు. ఇది ఆర్ఐ లోపం వల్ల సార్ ఇది. ఒకసారి ఆర్ఐ గారిని మీరు విచారించడం బాగుంటుంది. ఆర్ఐ గారు ఫెయిల్ ఉన్నట్టు నేను వచ్చిన తర్వాత అసలు ఏం ఇష్యూ అయితే ఎత్తి ఇష్యూ ఎందుకంటే నేను రాకముందు జరిగిన ఇష్యూ, నేను వచ్చిన తర్వాత జరిగిన ఇష్యూ అయితే ఇంత కూడా నాకు అవగాహన ఉంది. ఇప్పుడు కాబట్టి ప్రీవియస్ జరిగిన ఇష్యూ కాబట్టి సార్ ఏం జరిగిందంటే దీని లోపం అయితే ఏం లేదు సార్. దీని లోపం ఏంటంటే ఆర్ఐ హస్తం ఉందని మాకు తెలుసు. సార్ ఆర్ఐ గారి మీద అంటే విచారణలో ఆర్ఐ గారి మీద ఫిర్యాదు ఇస్తే మీరు చర్య తీసుకునే అవకాశం ఉంటుందా సార్? కాలేదు. ఒకవేళ లీగల్ సర్టిఫికేట్ తప్పుంటే వీళ్ళు ఆర్డీ అప్పీల్ పోతే విచారణ చేసి ఏదైనా ఉంటే సంబంధించిన